హాయ్! వెల్కమ్ టు సేమ్ ఆర్గానిక్స్. నేను సౌజన్య. ఈ వీడియో వచ్చేసి అడేనియా మొక్క గురించి. ఈ మొక్కని రిపోర్టింగ్ ఎలా చేయాలి? రిపోర్ట్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి? అలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్లాంట్ని రిపోర్ట్ చేయడానికంటే ముందు 4 డేస్ వరకు ఈ మొక్కకి వాటర్ అనేది ఇవ్వకూడదండి. సాయిల్ మొత్తం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాతే పాట్ నుండి ఈ ప్లాంట్ని బయటకు తీయాలి. లేదంటే మట్టి తడిగా ఉండడం వల్ల రూట్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. పాట్ నుండి ప్లాంట్ని బయటకు తీసిన తర్వాత దాని రూట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. వేర్ల చుట్టూ ఉన్న మట్టిని పూర్తిగా తొలగించేసి అంటే మొత్తం తీసేసి రూట్స్లో ఏమైనా డ్యామేజ్ ఉందా, అవి మెత్తగా ఉన్నా లేదా కుళ్ళినట్టుగా ఉన్నా అక్కడి వరకు ఆ రూట్స్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన వరకు ఏదైనా ఫంగిసైడ్ని అప్లై చేసుకోవాలి. పసుపు, దాల్చిన చెక్క పొడి ఇలాంటి వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత ఆ వేరు దుంపని ప్లాంట్తో సహా షేడ్లో ఆరబెట్టాలండి. నీడలో ఆరబెట్టాలి. ఇలా అప్ టు 1 వీక్ వరకు ఆ దుంప ఏదైతే ఉందో అది పూర్తిగా డ్రై అయ్యే వరకు నీడలోనే ఆరబెట్టాలి. మా ప్లాంట్కి అయితే మా రూట్స్కి అయితే ఏ డ్యామేజ్ జరగలేదండి. అంతా బాగానే ఉంది. అందుకే మేము ఏ కటింగ్స్ చేయకుండా ప్లాంట్ని యాజ్ ఇట్ ఈస్ కొత్త పాట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాము. ఇలా షిఫ్ట్ చేసే ముందు సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అంటే వెల్ డ్రైన్డ్ సాయిల్ అయి ఉండాలి. అంటే మనం రెగ్యులర్గా కలుపుకునే సాయిల్ మిక్స్లో ఒక 20% వరకు ఇసుక కానీ కలుపుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఎక్సెస్ వాటర్ అంతా కూడా కుండీలో ఉండకుండా బయటకు వచ్చేస్తుంది. ఆ డ్రైన్ హోల్స్ని కూడా మనం మల్టిపుల్ హోల్స్ ఎక్కువ హోల్స్ ఉండేలా చూసుకోవాలి. ఆ హోల్స్ని ప్రాపర్గా కవర్ చేసుకోవాలి. కొబ్బరి చిప్పలతో కానీ రాళ్ళతో కానీ కవర్ చేసుకుంటే హోల్స్లోకి మట్టి వెళ్ళిపోయి పూడుకుపోకుండా వాటర్ ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ ప్లాంట్కి బెస్ట్ రిపోర్టింగ్ టైం ఏంటి అంటే జనవరి ఆర్ ఫిబ్రవరి. ఎందుకంటే ఈ మొక్కకి స్ప్రింగ్ సీజన్లో పువ్వులు బాగా పూస్తాయి. కాబట్టి మనం ఆ టైంలో కనుక రిపోర్టింగ్ చేసుకుంటే మొక్కకి పర్ఫెక్ట్ టైం అవుతుంది. మొక్కని ప్రూన్ చేసేటప్పుడు కానీ రూట్ క్లీనింగ్ చేసేటప్పుడు కానీ వాడే టూల్స్ని అవి యూజ్ చేసే ముందు బాగా స్టెరిలైజ్ చేసుకోవాలి. లేదంటే వాటి నుండి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి మొక్కకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టూల్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మొక్కని ప్లాంట్ చేసిన వెంటనే డైరెక్ట్ సన్లైట్లో పెట్టేయకండి. ఒక 1 వీక్ వరకు షేడ్లో పెట్టాలి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఫుల్ సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వాటరింగ్ కూడా రీపాట్ చేసిన వెంటనే వాటరింగ్ ఇవ్వద్దు. ఒక 4 డేస్ వెయిట్ చేసిన తర్వాత మొక్కకి వాటరింగ్ అనేది ఇవ్వండి. మేము ఈ చిన్న పాట్లో ఉన్న ప్లాంట్ని తీసి పెద్ద పాట్లో వేసాము. అందుకే మేము రూట్ కటింగ్ ఏమీ చేయలేదు. ఇక రెగ్యులర్ వాటరింగ్ విషయానికి వస్తే రెగ్యులర్గా వాటర్ చేయాల్సిన పని లేదు. దీన్ని డిజర్ట్ రోజ్ అని కూడా అంటారు. అంటే ఇది ఎడారిలో పెరిగే మొక్క. ఎండ ఎక్కువ కావాలి, వాటర్ ఎక్కువ అవసరం లేదు. కాబట్టి మీరు వాటరింగ్ అనేది 4 to 6 డేస్ గ్యాప్ ఇచ్చి సాయిల్ బాగా డ్రై అయ్యింది అన్న తర్వాతే వాటరింగ్ ఇవ్వాలి. ఫస్ట్ టైం వాటర్ ఇచ్చినప్పుడు మాత్రం మొక్క పూర్తిగా తడిచేలా ఫుల్గా వాటరింగ్ ఇవ్వండి. మిగిలిన రోజుల్లో మాత్రం సాయిల్ బాగా డ్రై అయిన తర్వాతే వాటరింగ్ ఇవ్వండి. ఇవండి రిపోర్ట్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.